జనగామ జిల్లాలో పర్యటించారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. దేవరుప్పల మండలం ధర్మగడ్డ తండా, చింతలబాయి తండా, సీతారాంపురం గ్రామంలో నీళ్లు లేక ఎండిపోయిన వరి పంటలను పరిశీలించారు. అధికారులను సమన్వయం చేసే నాయకత్వం లేదని, అందువల్లే సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు. స్థానిక నాయకులు సాగునీటిపై సమీక్షా సమావేశం నిర్వహించకపోవడంతో అధికారులకు ఆదేశాలు ఇచ్చేవారే కరువయ్యారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులను పట్టించుకునే నాదుడే లేడంటూ ఆరోపించారు ఎర్రబెల్లి దయాకర్ రావు. పదేళ్ల నుంచి 9 ఏళ్ల నుంచి నీళ్లు తెచ్చుకున్నారు. పాపం ఇంత కరువు వచ్చినా కూడా ఈ మండలంలో నేను నీళ్లు తీసుకొచ్చాను. చాలా ఇబ్బంది పడైనా ప్రైవేట్ దగ్గర నుంచి పొక్లైన్ తెచ్చైనా కాలువలు దించి చెర్లలో నింపడం జరిగింది. బావుల్లో వదిలిపెట్టడం జరిగింది. బావులల్లో చెర్లలో వదిలిపెట్టడం వల్ల బాయిలల్లో బోర్లల్లో కూడా ఊట పెరిగింది. ఎసుంటి కరువులో కూడా నీళ్ళు ఇవ్వటం జరిగింది. ఇలా మొత్తం కూడా మరి ఈ ప్రభుత్వం అశ్రద్ధ అనుకోండి, కోఆర్డినేషన్ లేక నీళ్లు వదిలిపెట్టలేకపోయారు. నీళ్లు లేవని కాదు, లిఫ్టులు కూడా పెరిగినాయి. గతంలో తక్కువ ఉండే, 3 ఏళ్ల కింద తక్కువ లిఫ్టులు ఉండే. ఇప్పుడు లిఫ్టులు కూడా కేసీఆర్ గారే లిఫ్టులు పెంచాడు. ఎక్కువ టీఎంసీలో వాటర్ వచ్చేటట్టు కూడా ఏర్పాటు కూడా చేయటం జరిగింది. గతంలో నవాబ్పేట రిజర్వాయర్ నింపాం, అన్ని చెర్లు కూడా నింపడం జరిగింది. పోయిన సంవత్సరం ఎండాకాలంలో కూడా నింపాను, పోయిన వర్షాకాలంలో కూడా నింపాను. ఇప్పుడు ధర్మసాగర్లో రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి. ఆ లిఫ్ట్ కూడా ఎవరు కోఆర్డినేషన్ చేస్తూ లేరు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదో రాజకీయం చేయాలనే ఆలోచన కాదు నాకు. పంటలు ఎండిపోతానని రైతులందరూ కూడా ఆందోళన చేస్తా అంటే వాళ్ళ ధైర్యం చెప్పేందుకని వీడికి రావడం జరిగింది.